మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కొబ్బరి పాలతో ఎగ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లు తీసుకొని ఇలా నిలువుగా 4 ఘాట్లు పెట్టి ఈ ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఇలా 1-2 నిమిషాలు వేయిస్తే గుడ్లు ఈ మిశ్రమంలో వేగుతాయి. ఇలా వేయించుకున్న ఈ గుడ్లని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెడదాం. ఇదే పాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి యాలకులు 2, దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు, లవంగ మొగ్గలు 3 వేసి ఒకసారి కలుపుదాం. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. నూనెలో మెత్తబడతాయి కాబట్టి ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసి ఉంచిన టమాటాలు కూడా వేసి ఈ మసాలా అంతా టమాటా ముక్కలకు పట్టేలా కలిపి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం. 1 నిమిషం అయిన తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్ళు పోసి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ చేసుకుందాం. ఒకసారి మిక్సీ అయిన తర్వాత ఈ పేస్ట్లో 1/2 కప్పు వాటర్ కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇలా చేస్తే కొబ్బరి పాలు రెడీ అవుతాయి. మీకు కావాలనుకుంటే వడకట్టవచ్చు, లేదంటే ఇలాగే కూరలో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి ఉడుకుతున్న కూరలో మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలను వేద్దాం. ఇలా కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలోనే మనం ముందుగా ఉడికించి వేయించుకున్న గుడ్లు కూడా వేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత కూర రెడీ అయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో కొబ్బరి పాలతో ఎగ్స్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.